పెట్రోల్ డీజిల్ వ్యవహారంలో జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మనకి ఇవాళకి వాళ్ళ 70 రూపాయలకు వస్తుంది. పెట్రోల్ డీజిల్ 65 రూపాయలకు వస్తుంది. జిఎస్టీ అంతే ఉంది అక్కడ. కేంద్ర జిఎస్టీ హయ్యెస్ట్ జిఎస్టీ 28% వేస్తే వాస్తవంగా రాష్ట్రాలు ఆ మిగతా సొమ్ములు తినేస్తున్నాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు 90 నుంచి 95 రూపాయల రేంజ్లో, 99 రూపాయల రేంజ్లో ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. మిగతా రాష్ట్రాల్లో రేట్లు ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణలో ఏ రేట్లు ఉన్నాయో చూస్తున్నాం. అయితే దాన్ని పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తెస్తే మాత్రమే కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు కేంద్రం బాధ్యత అవుతుంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంతకుముందు ఒప్పుకున్న మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదు. బీజేపీ ఏతర రాష్ట్రాలు అలా ఒప్పుకున్న దాంట్లో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఉంది, అలాగే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడే ఉంది. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ చెయ్యకపోతే సాధ్యం కాదు. నిర్మలా సీతారామన్ ఏమని చెబుతుంది, జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకుంటేనే నడుస్తుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ ఇప్పటిదాకా తీసుకున్నటువంటి నిర్ణయాలు దాదాపు 35లో ఒక 2 విషయాల్లో కేంద్రంతో వివిధ రాష్ట్రాలు విభేదిస్తే ఓటింగ్ పెట్టి పంతం నెగ్గించుకుంది కేంద్రం. అది 2 బిల్లుల సందర్భంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు సాధ్యం కాదు? సులభంగా చేయొచ్చు. కాకపోతే పెట్రోల్ డీజిల్ విషయంలో పైకి ఒక మాట కింద ఒక మాట నడుస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకుంటున్నట్టు నటిస్తున్నాయి, వాళ్ళు కూడా అంతర్లీనంగా వద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలకు వేరే ఆదాయం లేదు, అంతా కేంద్రం మీద డిపెండబుల్ అవుతుంది. ఈ పెట్రోల్ డీజిల్ మీద ఏ రోజుకు ఆ రోజు ఆదాయం వచ్చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు దాన్ని వదిలిపెట్టట్లేదు. ఇది పక్కాగా క్లియర్గా ఉంది. నిర్మలా సీతారామన్ ఏదో జనాల్ని ఒప్పించడం కోసం లేకపోతే మెప్పించడం కోసం అనే కంటే కూడా డిఫెన్స్లో ఆ స్టేట్మెంట్లు ఇస్తోంది. ఏది జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకుంటే చేస్తామన్నటువంటి.